ఊరు మొత్తం చూపిస్తాను. చూసారా కోతి ఎక్కడ కూర్చోనుందో, ఎలా తింటుందో చూడండి. చిన్న రూము. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో చాలామంది కామెంట్ చేశారన్నమాట, మీ అన్న వదిన వాళ్ళు కూడా ఇల్లు చూపించు అనేది చాలామంది అడిగారు కామెంట్స్లో. అన్న వదిన వాళ్ళ ఇల్లు కూడా ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా. సో మా ఇంటి నుండి వాళ్ళకి 1/2 కిలోమీటరే, దగ్గరే వెళ్ళిపోతామన్నమాట. ఒకసారి చూద్దాం రండి మా అన్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో. మా అన్న మా వదిన మా ఇంటి నుండి ఇలా వెళ్ళాలన్నమాట. ఇట్లానే వెళ్తే ఇది మా కుక్క లడ్డు, దీని పేరు. హాయ్ లడ్డు. ఇలానే వెళ్ళాలి. వెళ్తే ఈ పొలాల మధ్యలో ఉంటాయన్నమాట. ఈ పొలాల దగ్గరికి ఇప్పుడు ఇలానే వెళ్ళాలి. ఈ రూట్నే వెళ్తే మా ఊరు చూడాలని చాలామంది అడుగుతున్నారు. సో మా ఊరు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అన్నమాట. మా ఊరు మొత్తం చూపిస్తాను. చూసారా కోతి ఎక్కడ కూర్చోనుందో, ఎలా తింటుందో చూడండి. మా ఊరు కోతులు అడవి నుంచి వచ్చేసి తింటా ఉన్నాయి. ఇంట్లోకి వచ్చేసి దౌతానం చేస్తాయి అన్నమాట కోతులు కూడా. ఎలా తింటున్నాయి చూడు. ఇలానే వెళ్ళాలి. ఇదే మా ఇది. అయిపోతే ఇది మా అత్త. ఇదే మా వదిన వాళ్ళ ఇల్లు. ఇదే మా అన్న వాళ్ళు ఉండేది, మా వదిన మా అన్న వాళ్ళు ఉండేది ప్లేస్. ఇదే చిన్న రూము. చూసారా ఎంత బాగుందో, కానీ పెద్ద ప్లేసు. అండ్ చూసారా శ్రావణి క్యారం బోర్డు ఆడుతూ ఉంది ఇంట్లో. మా అన్న మా వదిన పనికి ఎత్తిపోయి ఉన్నారన్నమాట, అందువల్ల ఎవరు లేరు. ఇక్కడ కోతులు కాపలా ఇప్పులన్నమాట. కోతులు ఈ చెట్టల్లో నుంచి వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఇంట్లో పోయి చూద్దాం. చూడండి ఎలా చెట్టుకుంది మా వదిన. బేబీ క్వార్టర్స్ బాగున్నాయా? చిన్న రూమ్. మా అన్న మా వదిన, ఇంకా మా వదిన మా అన్నకి ఇంకా పిల్లలు లేరు. జస్ట్ ఒక 1 year అవుతుంది ఇంకా మ్యారేజ్ అయ్యి, ఇంకా టైం ఉందన్నమాట. పచ్చని పొలాలు ఇంత నీట్గా ఉన్నాయి చూడండి. మీకు ఎంతమందికి ఇష్టమో ఇలా ప్లేస్లలో ఉండడం ఒకసారి వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి ప్లేస్లో ఉందాం అనుకునే వాళ్ళైతే. నాకు మా అన్న మా వదిన ఇదే ఫ్రెండ్స్. చూసారా చాలామంది అడిగారు కాబట్టి కామెంట్స్లో ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. ఇదే. ఒకవేళ మా అన్న మా వదిన వీళ్ళు నచ్చినైతే కామెంట్ చేయండి, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకేనా? మా వదిన అయితే ఇక్కడ కూరగాయలు గోగాకు తోట అయితే ఇక్కడ వేసుకుందన్నమాట. సో చాలా మాటలు గోగాకు అయితే చేసుకునింది. ఇది మునగాకు చెట్టు. ఈ పక్క మనం ఏ ప్లేస్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అంటే బాత్రూము అండ్ ఈ ప్లక్కేసి ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. కూరగాయల మొక్కలు ఇలా వేసుకుంటుంది మా వదిన అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ ఊరైతే నేను చూపిస్తాను అన్నమాట. చూడండి చూసారా పచ్చని పొలాలు, శనగ. ఇది మా ఇల్లు. ఇంటి వెనక చూడండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయి చూడండి నీట్గా. టమాటం అయితే చేస్తున్నారన్నమాట. పచ్చని పొలాలు, చెరువు, కొండలు. ఇదే మా ఇల్లు.
అడుగుతుంటారు కదా ఎక్కడ ఎక్కడ అని. ఇప్పుడు చూడండి, చాలా ఇష్టం అన్నమాట ఇలా ప్లేస్లలో ఉండడం అంటే. బాగుంటుంది ఈ ప్లేస్, ప్రకృతిలో నిశ్శబ్దంగా పక్షులు అండ్ చాలా అరుపులు అరుస్తుంటాయి కదా, అవన్నీ ఇక్కడ వినపడుతుంటే ప్రశాంతత అనిపిస్తుంది మరి ప్రకృతిలో ఉంటే. అందుకే నేను ప్రకృతి అంటారు. అడవి దగ్గర మాకైతే చెరువు కనిపిస్తుంది కదా, చెరువు, అది చెరువు అన్నమాట. శనగ ఇంకా వేస్తున్నారు, శనగని, ఇది శనగ మొత్తం ఇంకా ఉంది. ఒక జనవరి వెళ్ళాలి, జనవరి వెళ్తే ఇంకా లేసిపోద్ది వేసి శనగ పెరుగుతారన్నమాట ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా అన్న మా వదిన వాళ్ళ ఇల్లు అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అలానే కొత్తగా చూసినైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మాకు ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతలా మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి ఇలాంటి వ్లాగ్స్ అండ్ సాంగ్స్ మీ ముందు రాబోతాయి. సాంగ్ అయితే రాబోతాయి, మంచి మంచి వ్లాగ్స్ అండ్ మంచి మంచి సాంగ్ అయితే మీ ముందుకైతే రాబోతాయి. అలానే మాకు ఫుల్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.